ఇప్పుడు 'ఆరెంజ్' సినిమాకి ఇప్పుడు ఫ్లాప్ 'ఆరెంజ్' కదా అందరూ అంటారు. బట్ బట్ పోను పోను ఎక్స్‌పైర్ అయిపోయిన దానికి కూడా ఒక వాల్యూ వస్తుందనేది మనకి 'కలేజా' ఒకటి, 'ఆరెంజ్' ఒకటి విన్నాం. అలాగే 'జోష్' కూడా. అది నాకు తెలీదు. నాకు ఈ మధ్య 'జోష్' గురించి అడుగుతూ ఉంటే, ఓహో! దాంట్లో ఉన్న కథలో ఉన్న మేజర్ పార్ట్‌ని తర్వాత అర్థం చేసుకున్నారు. అంటే ఇప్పుడు డ్రగ్స్ ప్రాబ్లమ్ ఎలా అయితే ఉందో, అది డ్రగ్స్‌కి విరుద్ధంగా డ్రగ్స్ బేస్డ్‌గా అప్పుడు కాలేజ్‌లో పాడైపోతున్న స్టూడెంట్స్‌ని హీరో వచ్చి సేవ్ చేయడం, చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్‌ని ఆడుతూ పాడుతూ చదువులోకి తను పాడైపోయాడు కాబట్టే మిగిలిన వాళ్ళు అలా అయిపోకూడదని ట్రై చేయడానికి వచ్చిన స్టూడెంట్ కథ, ఆ కథ తాలూకా నిగూఢంగా దాంట్లో దాగున్న ఏదైతే కథ ఉందో, కథాంశం, ఆ సారాంశాన్ని దాని తాలూకా ఏదైతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందో దాన్ని తర్వాత అర్థం చేసుకున్నారు యూత్. ఇప్పుడు జనరేషన్ కానీ అప్పుడు టైమింగ్ వాళ్ళు కానీ. అందుకే దాన్ని రిలీజ్ చేయమని అడగడం, జోష్ కంటూ ఎందుకో ఉండిపోయింది అది అలా. ఈవెన్ ఆ సినిమా రిలీజ్ రోజు అది కొంచెం బాగానే ఓపెనింగ్స్ వచ్చేవి. రిలీజ్ రోజు వైఎస్ఆర్ గారు చనిపోయారు. అంత పెద్ద మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిలీజ్ రోజే పోయారు. మీ ఐడియా ఉందో లేదో అది. ఆయన చనిపోవడం 3 days బంద్ అయిపోయింది థియేటర్. 3 days తర్వాత అయినా 4th డేకి పబ్లిక్ ఎందుకు పరిగెత్తుకుంటాం? అంత నాయకుడు పోయిన తర్వాత అంత మూడ్ వైబ్ ఉండదు కదా. అదొక కారణం. అంటే అవి జరగకపోతే బ్లాక్ బస్టర్ అయిపోతుందని నేనేమి చెప్పను కానీ, బట్ ఒక మంచి ప్రయత్నం అది. 100% అది నేను చాలా స్ట్రాంగ్ మంచి కదా, మంచి ప్రయత్నం, అంతవరకు నిజం. కాబట్టి దాని రిజల్ట్ ఇంకా అన్ని డార్క్ మోడ్స్ లోంచి ఇప్పటికీ అది మళ్ళీ లైట్ లోకి వచ్చిందంటే, లైమ్ లైట్ లోకి. అదే అందుకే హిట్ సినిమా పేర్లు పెట్టుకుంటారు చాలా మంది కదా. నువ్వు హిట్ సినిమా పేరు పెట్టుకోవచ్చు కదా అని చెప్పంటే నేనే ఉంటాను, నేను హిట్ అయ్యాను. చాలా మంది హిట్ సినిమా పేర్లు పెట్టుకుని ముందు వాళ్ళ పేర్ల ముందు అంటే మీన్ వచ్చింది వాళ్ళకి లైక్ సో అండ్ సో కాల్డ్ పేర్లు కూడా మనకు అనవసరం, వాళ్ళు ఫ్లాప్ అయ్యారేమో, బట్ నేను హిట్ అయ్యా. నా ముందున్న సినిమా పేరు ఫ్లాప్ ఏమో, బట్ నేను ఫ్లాప్ కాదు. నేను లైన్లో బిజీగా ఉన్నాను. ఈవెన్ నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్, కన్నడ కూడా బిజీగానే ఉన్నాను. దానికి నేను రుణపడి ఉండాలి పబ్లిక్కి. అది నా గొప్పతనం ఏం కాదు, మన టైం అలాంటిది. మనం ప్రయత్నించిన మనం అసలు నేను ఫోకస్డ్గానే పనిచేశానండి అందుకే.